హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారత సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి డైరెక్టర్ జ్యోతికృష్ణ ఇప్పటికే ఆయన రాత్రింబావులో పనిచేస్తూ సెన్సార్ కోసం కాపీని రెడీ చేశారు. సెన్సార్ కోసం కాపీ అయితే పూర్తయింది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్ కాపీని రెడీ చేసే పనిలో జ్యోతికృష్ణ నిమగ్నమై ఉన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే సెన్సార్ యూబైఏ సర్టిఫికేట్ పొందింది. ఈ యూబైఏ సర్టిఫికెట్ పొందిన సినిమాగా ఈ సినిమా. అలాగే రన్ టైం చూసుకుంటే 2 గంటల 42 నిమిషాలు, దాదాపు 2.5 గంటల పాటు ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లో అలరించింది. ఎందుకంటే సెన్సార్ సభ్యులు ఈ సినిమాను చూసి డైరెక్టర్ను జ్యోతికృష్ణను ప్రశంసలతో ముంచెత్తారు. ఒక విజువల్ పరంగా ఈ ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఈ సినిమా కథను చెప్పే విధానం, ఈ సినిమా స్క్రీన్ ప్లే సాగే విధానం ఇప్పటివరకు చూసిన పాన్ ఇండియా సినిమాల్లో ఇదొక బెస్ట్ స్క్రీన్ ప్లే అని కూడా సెన్సార్ సభ్యులు డైరెక్టర్ జ్యోతికృష్ణ ప్రశంసించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఈ సినిమాలో విజువల్స్ అయితే ఒక వండర్ లాగా, ఐ ఫీస్ట్ ఇచ్చేలాగా, ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చేలాగా విజువల్స్ ఉండబోతున్నాయని కూడా సెన్సార్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. రోజు రోజుకి ఈ సినిమాపై బజ్ అయితే పెరుగుతోంది. డైరెక్టర్ జ్యోతికృష్ణ కూడా ఈ సినిమాపై అంచనాలను రోజు రోజుకు పెంచుతున్నారు. ప్రతిరోజు ఒక అప్డేట్ అంటూ హరిహర వీరమల్లు సినిమా గురించి అప్డేట్స్ అయితే వదులుతున్నారు. ఇప్పటికే చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ను విశాఖలో ఈ నెల 20వ తేదీన జరిపేందుకు అయితే సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు కావడంతో ఈ సినిమాపై అయితే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చాలామంది అభిమానులు హాజరయ్యేందుకైతే ఇప్పటికే చాలామంది సిద్ధంగా ఉన్నారు. 20వ తేదీ కావడంతో ఆ రోజు సెలవు పెట్టుకుని కూడా విశాఖకు వెళ్లేందుకు కూడా చాలామంది అభిమానులు అయితే రెడీ అవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంతో గ్యాప్ తర్వాత అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చూడొచ్చనే ఉద్దేశంతో ఇప్పటికే ఎంతోమంది అభిమానులు ఎప్పుడెప్పుడే ఒక ఈవెంట్ పెడతారో, ఎప్పుడెప్పుడు మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ చూద్దామనే ఉత్సాహంలో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది ఈ నెల 20వ తేదీన. ఆ ఈవెంట్కు గెస్టులు ఎవరైనా దాని మీద కూడా ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది. ప్రేక్షకులు అసలు గెస్టులు ఎవరు వస్తారు ఏంటి హరిహర వీరమల్లు సినిమా గురించి, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ప్రభుత్వం తరఫున ఎవరెవరు రాబోతున్నారు దాని మీద కూడా ఒక అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ మేరకు అందుతున్న సమాచారం ఏంటంటే ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. రఘురామకృష్ణరాజు ఆయన వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్కు మంచి మిత్రులు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడూ ప్రశంసించేవారు, పవన్ కళ్యాణ్ను ప్రశంసలతో ముంచెత్తేవారు. అలాంటి రఘురామకృష్ణ ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఆయన హరిహర వీరమల్లు సినిమా గురించి ఏం మాట్లాడబోతున్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద అయితే ఇప్పటికే ఎంతో ఆసక్తి నెలకొంది. అలాగే ఏపీ హోంమంత్రి అనిత కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా రాబోతున్న నేపథ్యంలో ఆమె ఈ సినిమా గురించి ఏం మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతారు అనే దానికి కూడా ఎంతో ఆసక్తి అయితే నెలకొంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద కూడా ఇప్పటికే ఎంతో బజ్ అయితే వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలి, పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటివరకు చేయని విధంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని నిర్మాత ఏం రత్నం కూడా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏర్పాట్ల మీద, అక్కడ అసలు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎంతమంది ఫ్యాన్స్ వస్తారని దాని మీద కూడా ఒక అంచనా వేసుకుంటూ ఏర్పాట్లలో అయితే నిర్మాత ఏం రత్నం నిమగ్నమైనారు. ఇక డైరెక్టర్ జ్యోతికృష్ణ అయితే ఈ సినిమా ఫైనల్ కాపీని రెడీ చేసే పనిలో ఆయన రాత్రింబావుల్లో కృషి చేస్తున్నారు. ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ట్రైలర్కు ముందు ఒకలా, ట్రైలర్ తర్వాత ఇంకోలా అనేలాగా ఈ సినిమా బజ్ అయితే పెరిగింది. ట్రైలర్కు ముందు ఈ సినిమా హరిహర వీరమల్లులో ఏముంటుంది, ఏం చూపిస్తారు అని ఎంతోమంది మాట్లాడుకున్నారు. అయితే ట్రైలర్ తర్వాత అందరూ ఒక అంచనాకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక పోరాట యోధుడిలాగా, ధర్మం కోసం పోరాడే యోధుడిలాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవడం, ట్రైలర్లో ప్రతి షాట్ ఒక గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉండడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్తో ఒక్కసారిగా సినిమాపై బజ్ అయితే విపరీతంగా క్రియేట్ అయిపోయింది.
ఏదైతే గతంలో అనుకున్నారో బయ్యర్స్ లేరని పక్కకు పెడుతూ అసలు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా కొనడానికి బయ్యర్స్ అయితే పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలామంది ఈ సినిమా హక్కులను దక్కించుకోవడానికి పోటీ పడి ఫ్యాన్సీ రేట్స్ని కూడా నిర్మాతకు చెల్లించడం జరిగింది. చాలా వరకు ఈ సినిమా హక్కులు అయితే అమ్ముడుపోయాయి. కొన్ని ఏరియాస్లో మాత్రం ఇప్పుడు ఇంకా జరుగుతోంది. ఎవరైతే అధిక రేటుకు ఈ సినిమా హక్కులు దక్కించుకుంటారో వాళ్ళకి భారీ లాభాలు వస్తాయని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. ఇటు ఏదైతే ఏపీలో థియేటర్స్ చాలా వరకు మూసుకుపోయాయి. ఎందుకంటే సరైన సినిమా లేకపోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాతో ఏదైతే మూతపడిన థియేటర్లు కూడా ఓపెన్ చేయడానికైతే థియేటర్ల ఓనర్లు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా, ఎప్పుడెప్పుడు మా థియేటర్లు ఓపెన్ చేద్దామా, పవన్ కళ్యాణ్ సినిమాతో ఏదైతే ఇప్పటివరకు వచ్చిన నష్టాలు కొంత పూడ్చుకోవడానికి ఇది హరిహర వీరమల్లు దోహదపడుతుందనేలా కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, చాలామంది ఎగ్జిబిటర్లు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద ఇంత బజ్ రావడంతో అసలు ఈ సినిమా పార్ట్ 1 ఇది రాబోతుంది. పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్ని కూడా హీరోయిన్ నిధి అగర్వాల్ లేటెస్ట్గా ఇంటర్వ్యూలో చెప్పారు. పార్ట్ 2కి సంబంధించి కూడా దాదాపు 20 నిమిషాల పాటు ఒక ఫుటేజ్ అయితే ఉంది. ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అది 20 నిమిషాల పాటు ఫుటేజ్ కూడా రెడీ అయిపోయింది. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 కూడా రెడీ అవుతుంది. పార్ట్ 2 కూడా వస్తుందనే విషయాన్ని నిధి అగర్వాల్ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే బాబీ డియోల్ బాలీవుడ్ విలక్షణ నటుడు. ఈయన ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు. ఔరంగజేబు పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ ఔరంగజేబుని ఎలా ఢీ కొడతారు, న్యాయం కోసం ధర్మం కోసం జరిగే ఈ పోరాటంలో వీరమల్లు ఒక పోరాట యోధుడిలా న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించే ఒక యోధుడిలా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అయితే ఈ సినిమాపై చాలా బజ్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ గెటప్స్ కూడా విషయానికి వస్తే ఆయన ఒక ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఒక పోరాట యోధుడిలాగా ఒకవైపు తుపాకీ, ఇంకొక వైపు విల్లు బాణాలు ఇవి కూడా సంధిస్తూ ఒక ఏదైతే అటు హరిహర అంటే విష్ణువు శివుడు వీళ్ళ ప్రతిరూపాలు ఎలా ఒక యోధుడిగా మారితే ఎలా ఉంటారనే దాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా కూడా ఇదివరకే మనకు చిత్ర యూనిట్ అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి బజ్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ సినిమాని మొదటి రోజే చూడాలని ఎంతోమంది అయితే ఉత్సాహాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. యూఎస్లో ఇప్పటికే చూసుకుంటే బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. చాలామంది ఇప్పటికే టికెట్లు అయితే బుక్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజే చూడాలి, ఫస్ట్ షోనే చూడాలి. ఇంకా వీలైతే ఇక్కడ ఏదైతే ప్రీమియర్ షోలు ఉంటాయో ప్రీమియర్ షోలు కూడా వేస్తే బాగుంటుందని కూడా చాలామంది అభిమానులు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మరీ ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా, మనం ఫస్ట్ షో చూడాలి, పవన్ కళ్యాణ్ ఒక పోరాట యోధుడిగా తొలిసారి చూడబోతున్నాం, ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఆ ఫ్యాన్స్లో అయితే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి 24వ తేదీ ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది వేచి చూద్దాం.